ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు అబ్బా ఊళ్ళే, సర్పంచ్ ఏ పని చేయకుండా ఊళ్ళే తిరిగిరు అనుకో, వచ్చి నువ్వు మనిషివా, నేను ఉత్తా గెలిపించినాం అనవసరంగా గెలిపించినాం అని తిడతారు. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే. ఎమ్మెల్యే వాళ్ళ ఊళ్ళో లైటో లేకపోతే ఓ రోడ్డో ఓ కరెంటో ఓ కతో ఓ బోరం వేపించడో నీళ్ళో ఏదైనా తీసుకొస్తే అప్పుడు జనాలు అరే మా ఎమ్మెల్యే అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెండ్లి పోయినా పేరెంటానికి పోయినా ఎమ్మెల్యేని పొట్టు తిడుతురు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేస్తే కలిసే పరిస్థితి లేదు. మంత్రులకు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపం ఇదే. రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. అసలు రేవంత్ రెడ్డి ఏ విషయంలో సీరియస్నెస్ లేదు అడ్మినిస్ట్రేషన్ పట్ల, లేకపోతే ఆ ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా సీరియస్నెస్ అనేది లేదు. ఏమన్నా అంటే ఏదో టైంపాస్ చేసేటట్టు చేస్తున్నాడు, నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా అని చూస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా గవర్నమెంట్ నడతలేడు అనేది మంత్రులకు అర్థమైపోయింది. మంత్రులు ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారు కారణం ఏంది అంటే, కేంద్ర మంత్రి కొడుకు పైన కేసు అయింది, మీకు తెలుసు. ఆ కేసు విషయంలో 8వ తారీఖు అయితే ఇప్పటిదాకా అరెస్ట్ లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడు? అబ్స్కాండ్లో ఉన్నాడు, ఆయన పరారిలో ఉన్నాడు, మా పోలీసు వాళ్ళు దేవులాడుతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. సీన్ కట్ చేస్తే నిన్న బండి సాయి భైరత్ దొరికిండు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంది చెప్పనా, సాయి భైరత్ వాళ్ళ నాయన ఏమంటున్నాడు, భగీరథ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు, భగీరథే లొంగిపోయిండు, భగీరథే నిజాయితీగా విచారణకు హాజరైండు. ఇప్పుడు భగీరథ్ వాళ్ళ తండ్రి కూడా ఏం చెప్తున్నాడు, సంజయ్ కూడా ఏం చెప్తున్నాడు, బండి సంజయ్ నా కొడుకుని నేనే పంపించిన, నా కొడుకు స్వచ్ఛందంగా విచారణకు వచ్చిండు, నా కొడుకు నిజాయితీగా విచారణ ఎదుర్కొంటున్నాడు, నా కొడుకుని ఎవరు అరెస్ట్ చేయలేదు, నా కొడుకే పోయిండు పోలీసుల దగ్గరికి అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నాడు. అంటే ఏందన్నట్టు ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత పెద్ద మచ్చ, ప్రభుత్వానికి ఎంత పెద్ద చెడపేరు ఇది. ఇంతమంది పోలీస్ వ్యవస్థ సిట్ వేసిరు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టిరు, పోలీసులు దొరకబడితే 8 రోజుల నుండి ఒక వ్యక్తి దొరకలేదంటే ఎంత ఘోరం. పోలీసులు తలుచుకుంటే 1-2 గంటలలో ఎక్కడున్నా నిందితుడు పట్టుకొని రావచ్చు, లొకేషన్ ట్రేస్ చేయవచ్చు, లేకపోతే వేరే టోళ్ళ త్రూ తీసుకొని రావచ్చు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారట అంటే, రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి దోస్తులు, రేవంత్ రెడ్డి బీజేపీకి వెరీ క్లోజ్ ఫ్రెండ్, రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కావాలనే బండి సాయి భగీరథ్ని 8 రోజుల పాటు కాపాడిండు, ఇదంతా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడిచింది, రేవంత్ రెడ్డి కావాలనే ఈ కేసులో ఆయన అంత సీరియస్గా తీసుకోలేదని చెప్పి జనాలు చెప్తున్న మాట మనమేమంటలేం. పబ్లిక్లో ఈ ఒపీనియన్ కలిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన. రేవంత్ రెడ్డి పైన ఈ ఒపీనియన్ వచ్చిందంటే అఫ్కోర్స్ ప్రభుత్వం పైన కూడా వచ్చినట్టే. రేవంత్ అంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే రేవంత్ కదా, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా. కాబట్టి మంత్రులు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారు. ఏమని? కావాలనే రేవంత్ రెడ్డి ఆపిండేమో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలే. బండి సాయి భైరత్ ఏమంటాడు, నేను ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో, నేను కరీంనగర్లోనే ఉన్నా, నేను ఏడికి పోలేదని చెప్పి భగీరథ్ పోలీసులకు లేఖ రాస్తాడు.